పాటలతో కావ్యాలతో సమానమైన శ్రీకరణ వచ్చింది. ఈ చక్కని పాటకు నమస్కరిస్తే ఆ పాట నాతో చెప్పిన విషయాన్ని మీకు మళ్ళీ చెప్తున్నాను. మీ పవన్ సంతోష్. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. తెల్లకిరణం చల్లగా మంచి చూస్తేనే 7 రంగులు బయటపడతాయి. పురాణ ఇతిహాసాలు బయటికి కథల కాణాచిలా ఉంటాయి. మన అనుభవంతో ప్రశ్నతో మధ్యస్తే జీవితం ఎలా జీవించాలో తెలుస్తుంది. రాముడికి ఓ నమస్కారం పెట్టడం తప్పు కాదు, కానీ రాముడు ఎందుకయ్యాడో తెలుసుకోవడం పాటించడం గొప్ప. చిలియని కట్టను తెంచుకొని విలయము విజృంభించునది, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునది. సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. కృత శ్వేత ద్వాపర కలియుగాలు 4 కలిసే ఒక మహాయుగం. 71 మహాయుగాలు పూర్తయితే మన్వంతరం, 14 మన్వంతరాలకు మహాప్రళయం. యువతంతుల్లో వచ్చే ప్రళయకాలం ముందు సత్యవృతులని పిలిచే మనువు చేతిలో చిన్న చేపపిల్ల కనిపించి కాపాడమంది. కొండలో వేస్తే కొండంతా, చెరువులో వేస్తే చెరువంతా పెరిగి సముద్రంలో వేస్తాడు. ప్రళయం రాబోతుందని ఓడ నిర్మించి అన్ని జీవజాతుల నుంచి ఒక్కో జీవి తీసి దాంట్లో వేయమని ఆ మహామత్స్యం చెప్తే అలాగే చేస్తుంది. ప్రళయ జలాల్లో ఆ ఓడని చేప కాపాడుతుంది. మళ్ళీ సృష్టి ప్రారంభం. ఇది పురాణ గాథ. పురాణాలు సింబారిజాల పుట్ట. వినయంలో గర్తించేందుకు మహావిష్ణువు ఎంచుకున్న మనిషి ఎవరంటే సత్యవ్రతం. సత్యం వ్రతంగా కలిగిన వాడు నా పద్ధతి అర్థం. ధర్మం చెదిరిపోయిన జగత్తుకి యుగాంతం వస్తుందంటూ కవి హెచ్చరిక చేస్తున్నాడు. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెకలకు నీరసించక ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది. పాలసముద్రాన్ని వాసుకి అనే పాము తాడుగా, మంథర పర్వతం కవ్వంగా, దేవతలు రాక్షసులు పిలిస్తే ముందు విషం వచ్చింది, శివుడు కంఠంలో నిలుపుకున్నారు. తర్వాత అమృతం వచ్చింది, దేవతలు చావు లేకుండా తాగారు. ఇది పురాణ గాథ. సిరివెన్నో తన క్షీరసాగరం అనే ఓ కవితలు ప్రపంచాన్ని పాలసముద్రంతో పోల్చి అంటారు. సత్యము నగాధమును నేపి సప్తవర్ణములను కలిపి వేతార్ణముకు కాచి గొలిపి ఆటుపోటుల బ్రతుకు కాచి వడపోసినది, ఆటపాటలలో ఉన్న పాపమని తోచినది జగతి అను జలక. ఆ ప్రపంచమనే పాలసముద్రాన్ని మిగిలి జరించు వారందరూ రాక్షసులు, అనిమేషులైన వారందరూ దేవతలు. యమపాశం అనుప్రశ్న మడియించవలనంటూ జగతి అను జలతి మహించి చావు అనే చిక్కు ప్రశ్నకు సమాధానం కోసం మహించారు. భారమైనది దీక్ష బొసలు కొట్టే కాంక్ష. వాసుకనే పావు తాడుగా చెప్పుకున్నారనడానికి ఆయన అన్వయం అలా ఉంది. రెంటిని సంధాన పరిచిది సమాధానం కోసం తరచింది. ఎవరికి అమృతం వచ్చింది, కానీ కవి ఓ ప్రశ్న అడుగుతున్నాడు. చావు లేదు సరే, బ్రతుకెలా బ్రతకాలన్న దానికి సమాధానం తెలుసా? చావు ఎంతటి ప్రశ్నయో బతుకుడా బ్రతుకు అంతటి ప్రశ్నయో. భూమిని రాక్షసుడు ఎత్తుకుపోతే ఓ వరాహం వచ్చి అడ్డుకుని ఈ పురాణం. పంచభూతాల లక్ష్యాలతో నాశనం చేస్తే కనే వచ్చి పుట్టేస్తూ ఇది కచ్చిరెడ్డి వాస్తవం.
కనిపిస్తున్న ప్రతి దాంట్లోనూ విష్ణువే ఉన్నాడు, నీలోనూ ఉన్నాడు, నీవుగా కూడా ఉన్నాడని. కానీ జరగలేదు. అధర్మాన్ని ముంచేసే ఆ విష్ణు తేజం వాడిగోళ్లతో వచ్చి నాశనం చేసింది. అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం జాగృతిగా